युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः యోగో భవతి దుఃఖః. నువ్వు యోగి అయినప్పుడు నీ దుఃఖం హరిస్తుంది. ఏమిటా యోగం అంటే యుక్త ఆహారం అనే యోగం. ఆహారం యుక్తముగా తీసుకో. మాంసం తీసుకోమాక, చికెన్ మటన్ తినమాక, రక్తపాతం చేయమాక. యుక్తమైన ఆహారం తీసుకో, అయుక్తమైన ఆహారం తీసుకోవద్దు. యుక్త విహారం చెయ్యి. పక్కవాళ్ళ కష్టపెట్టి నువ్వు సుఖము పొందమాక. పక్కవాళ్ళ సుఖము కూడా అందులో కలగలిపి ఉంటే అప్పుడు నీ సుఖము చూసుకో. యుక్త విహారం. యుక్త చేష్టస్య కర్మసు. నువ్వు చేయవలసిన ధర్మం చేష్ట యుక్తముగా ఉండవాలి. యుక్త స్వప్నము అంటే ఆ యొక్క నిద్ర కూడాను యుక్తముగా ఉండాలి. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు, సరికాని నిద్ర ఉండకూడదు, సరి అయిన నిద్ర ఉండాలి. ఏమిటయ్యా సరి అయిన నిద్ర అంటే యోగంతో కూడుకున్న నిద్ర, యోగ నిద్ర. అది యుక్త స్వప్న. అవబోధస్య అంటే యుక్త జ్ఞానము. సరి అయిన జ్ఞానము సంపాదించు. సరి అయిన జ్ఞానం అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకునే జ్ఞానమే యుక్త అవబోధ. సరి అయిన నిద్ర అంటే యుక్త స్వప్న. సరి అయిన ఎంజాయ్మెంట్ అంటే యుక్త విహార. సరి అయిన డ్యూటీ అంటే యుక్త కర్మసు చేష్టసు. సరి అయిన భోజనం యుక్త ఆహార. యుక్తాహార విహారస్య युक्तचेष्टसु कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः योगो भवति दुःखः ఎంత చక్కటి శ్లోకమో ఇది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టసు కర్మ యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. యోగము ద్వారా దుఃఖము హరించును కదా. యోగము ద్వారా మాత్రమే దుఃఖము హరించును, దుఃఖము హరించును, దుఃఖము హరించును. యోగో భవతి దుఃఖః యోగో భవతి. అన్యదా శరణం నాస్తి. నీ దుఃఖము నా కారణము నీ యోగ లేమి. నీ దుఃఖం హరించుటకు కారణము నీ యోగ సిద్ధి, యోగ కలిమి. యోగముతో కలిసి ఉండు, యోగ లాభము పొందు. మై డియర్ ఫ్రెండ్స్,